నమస్కారం. నా పేరు సిజి. ఈ హైకోర్టు అడ్వకేట్ ట్రావెల్స్. నేను నా పని నిమిత్తం విజయవాడకి ధర్మవరంకి వస్తూ ఉంటాను. ఇది పోతులాగే పరిపొలము పీటీ అంటారు. దీంట్లో 63వ నంబరు 2020 దాదాపు ఆ సంవత్సరంలో నాకు పట్టా ఇచ్చాయి. ఈ రోజుకి వరకు కూడా ఈ పట్టాలో నేనే ఉన్నా. ఈ రోజు నేను కట్టడం కట్టుకుంటే 3 రోజుల క్రితము 108 అంజీ అనే వ్యక్తి, ఇంకా 4 వ్యక్తులు, శ్రీకాంత్ రెడ్డి, ఇంకా ఎవరో 4 వ్యక్తులు వచ్చి 2 ఆడపిల్లలు ఇది పట్టా మాకిచ్చినారు, ఇంకోటి నువ్వు ఎవరు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నిన్ను చంపేస్తాము అని చెప్పేసి నా పట్టాని క్యాన్సిల్ చేపిస్తాము, ఏం పీక్కుంటావో పీక్కో అని దౌర్జన్యంగా నా సెల్లు తీసుకొని పగలు కొట్టేసేసి ఎవిడెన్స్ ఉండేటివన్నీ కూడా నాశనం చేసేసి నిన్న అటాక్ చేసినారు. ఈ విషయంగా నేను పోలీసులకి 100కి డైల్ 100కి కాల్ చేసిన నిన్న సాయంకాలము దాదాపు 7 గంటల టైంలో. కాల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు రెస్పాన్స్ అయినారు, కానీ ఎవ్వరు కూడా వీటికొచ్చి ఎంక్వైరీ చేయలే. ఏ పోలీస్ అధికారి కూడా వీటికొచ్చి కంప్లైంట్ విచారించలేదు, నన్ను రక్షించను కూడా రక్షించలే. ఈ రోజు ఉదయం మళ్ళీ ఫోన్ చేయగా 2 పోలీసు వాళ్ళు వచ్చినారు. 2 పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చినారు? నన్ను బెదిరించేకే వచ్చినారు. ఏమని వాళ్ళందరినీ పిలిపించి 108 అంజీని, ఇంకా శ్రీకాంత్ రెడ్డి అనే వాళ్ళని, ఒక 4 రౌడీ షీటర్లను వేసుకొని వచ్చి నువ్వు వదిలిపెట్టు, నీది ఏది ఉన్నా కూడా మేము దౌర్జన్యంగానే కబ్జా చేసినాం, ఎమ్మెల్యేకి చెప్పుకుంటావో ఎవరికి చెప్పుకుంటావో నీ ఇష్టము, ఎవరికన్నా చెప్పుకో, కమిషనర్ మా పక్కున్నాడు, కమిషనర్ కి మేము డబ్బులు ఇచ్చినాం అని చెప్పేసి దౌర్జన్యానికి దిగిన ఈ దుండగులు. దయచేసి ఇది వైరల్ చేయండి. హైకోర్టు అడ్వకేట్ కి న్యాయం చేయలేదు అంటే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించిన. న్యాయస్థానంలో ఈ రోజు జనవరి 23 రిపబ్లిక్ డే 26th జనవరి 26th. ఈ రోజు రేపు శనివారము, మన్నాడు ఆదివారం, ఈ 3 రోజులు సెలవు దినాలు కాబట్టి కోర్టు లేదు కాబట్టి దౌర్జన్యం చేసి అన్యాయంగా నా జీవితంతో నా పట్టాతో ఆడుకుంటా అన్నాను. ఆల్రెడీ 108 అంజీ మీద కంప్లైంట్ రైజ్ చేసిన, ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయలే రూరల్ పోలీస్ స్టేషన్ ధర్మవరం వాళ్ళు. ఏం న్యాయం చేస్తున్నారు? డిఎస్పీ గారిని సంప్రదించిన, డిఎస్పీ గారికి డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చిన, ఇట్లా కబ్జా చేస్తున్నారు అని. ఈ రోజుకి న్యాయం జరగల. కానీ ఈ రోజు నేను ఈడ కూర్చొని డైరెక్ట్ గా విలేకరుల సోదరులకి అందరికి తెలియజేస్తున్నది ఏమి అనగా, ఇంకొక ఆడపిల్లకు కానీ ఇంకొకరి ఏ బీద వాళ్ళకు కూడా ఇట్లా అన్యాయం జరగకూడదని నేను వైరల్ చేస్తున్నా. దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఈ వైరల్ పోవాలి. ఈ కేతిరెడ్డి హయాంలో జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలు, రౌడీయిజాన్ని నాశనం చేయాలి. అది నా కోరిక.